ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఈ గ్రహచార రీత్యా ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం. ఈ జూలై నెలలో ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా వీళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉండడం ద్వారా ఏలినాటి శనిగా కూడా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ప్రతి శనివారం కానీ ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాలు చేసుకోవడం ద్వారా, ఒకవేళ అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు కానీ, మంచి పనులు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు రావడంలో కానీ ఖచ్చితమైనటువంటి ఫలితాలు పొందాలి, మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు ఈ మకర రాశి వారికి మాసమంతా కూడా చాలా అత్యంత అవసరం. అంతేకాకుండా వీళ్ళకి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తూ చేసేటటువంటి పనులన్నీ కూడా దిగ్విజయమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం సూర్యుడి వల్ల ఉంటుందండి. సూర్యుడు మిథున రాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఆ మకర రాశికి 6వ స్థానంలో ఉండడం వల్ల మంచి శుభస్థానంగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి రవి బలం వల్ల ఏ రకమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందుతూ చేసినటువంటి పనుల్లో దిగ్విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే 17వ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి శుభస్థానంలో ఉండేటటువంటి స్థితి. 17వ తేదీ తర్వాత సప్తమంలోకి రవి రావడం వల్ల కాస్త మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 17వ తేదీ కంటే ముందు మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు. కాబట్టి ఏదైనా పనులు చేసే ముందు చేయాలి అనుకుంటే 17వ తేదీ లోపే ప్రారంభం చేయడం చాలా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందడానికి మంచి విశేషమైనటువంటి ధార్మిక మార్గంలో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా మంచి ధార్మిక మార్గంలో వెళుతూ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండేటటువంటి స్థితి బృహస్పతి గ్రహం వల్ల పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సత్ఫలితాలు పొందుతారు ఈ మాసం అంతా కూడా. ఈ గురుబలం ఉంది, రవి బలము ఉంది. కాకపోతే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. లగ్నాధిపతి అంటే మకరానికి అధిపతి అయినటువంటి శని వేధస్థానంలో ఉండడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందడం, చేసేటటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాలు పొందాలి అంటే ఈ ఈశ్వరారాధన చేయడం విశేషమైన బలాన్ని ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కాస్త వేధస్థానంలో ఉన్నాడు. కాస్త లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం కూడా వీళ్ళకి అవసరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శుక్రుడు వేధస్థానం, అంతేకాకుండా బుధుడు కూడా ఆ వేధస్థానంలోనే ఉన్నాడనమాట. బుధుడు కూడా వేధస్థానమే, సప్తమం. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, హనుమాన్ చాలీసా ఈ 3 గనక పారాయణ చేసుకుంటే గనక ఈ మాసమంతా కూడా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా కష్టాల నుంచి అధిగమించాలి అంటే చెప్పినట్టుగా ఈ 3 స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారనమాట. కాబట్టి ఈ రాశివారు అంటే మకర రాశి వారందరూ కూడా సన్మార్గంలో వెళుతూ ధార్మికమైనటువంటి పనులు చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.